సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. అక్కైపాలెంలోని సుపద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వీక్షకులను అబ్బురపరిచిన విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన. విద్యార్థుల ప్రతిభను ప్రశంసించిన పాఠశాల చైర్మన్, ప్రిన్సిపల్. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం ధీమా వ్యక్తం చేసిన విశాఖ ఉత్తర దక్షిణ భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు. దక్షిణ నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, భాజపా ఉమ్మడి అభ్యర్థి గెలుపు ఖాయం. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, పిల్లల్లో ఉన్న సృజనాత్మకత, మేధాశక్తిని వెలికి తీయడానికి వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని సుపద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయురాలు చెప్పారు. అక్కైపాలెంలోని శ్రీనివాస్ నగర్లో గల సుపద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు సిటీ కేబుల్ సంస్థ చైర్మన్ కాకర్ల శాండిల్య ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల పరికరాలను చూసి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ టీచర్ సిటీ కేబుల్ న్యూస్తో మాట్లాడుతూ, విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంపొందించేందుకు ముఖ్యంగా ఈ ఫెయిర్ను నిర్వహించామన్నారు. 4వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ సైన్స్ ఫెయిర్లో పాల్గొని వారి మేధోశక్తితో వివిధ రకాల పరికరాలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారన్నారు. సుమారు 60 రకాల పరికరాలను, వాటి పనితీరును వివరించే విధంగా విద్యార్థులు తయారు చేయడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైందని, వారు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే పిల్లలు ఎంతో ప్రతిభ కనబరిచారని చెప్పారు. విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన విజయవంతం చేసినందుకు స్కూల్ టీచర్లకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. సుపద ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్రీనివాస్ నగర్ నందు సైన్స్ ఫేర్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. ఇది ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య కారణం స్టూడెంట్స్లో ప్రాక్టికల్గా సైన్స్ మీద వాళ్ళకి అవగాహన పెంచడం కోసం ఈ ఫెయిర్ అనేది మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. నియర్లీ మా స్టూడెంట్స్ అందరూ కూడా 4th స్టాండర్డ్ నుంచి 9th స్టాండర్డ్ వరకు ఆల్ ద స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఫెయిర్. We displayed nearly 60 models, sir, and 10 chart models. So they gave very nice explanation. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మోడల్సే కాకుండా. అండ్ పేరెంట్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దే ఆర్ కమింగ్ అండ్ విజిటింగ్ ద మోడల్స్ అండ్ దే ఆర్ గివింగ్ ఫీడ్బ్యాక్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ ఆఫ్ ద పేరెంట్స్. బికాస్ వితౌట్ పేరెంట్స్ సుపద ఈజ్ నథింగ్. సో రియల్లీ హార్ట్ఫుల్ థ్యాంక్స్, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో పేరెంట్స్ అందరికీ కూడా అండ్ టీచర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇన్ని మోడల్స్ మేము ఎగ్జిబిట్ చేయగలిగాము అంటే ఇది టీచర్స్ హార్డ్ వర్క్ కూడా. అండ్ మా ప్రిన్సిపల్ మ్యామ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసినందుకు పేరెంట్స్కి, టీచర్స్కి అండ్ మా స్టూడెంట్స్కి అండ్ మా ప్రిన్సిపల్ మ్యామ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావును జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో మధురవాడ నుండి భీమిలి మండలంలోని అన్నవరం వరకు అవంతి శ్రీనివాసరావు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అన్నవరంలోని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి సముద్రంలో గంగమ్మ తల్లికి బిందెలతో, పసుపు నీళ్ల బిందెలతో దారపోశారు. దాదాపు 30 కిలోమీటర్ల వరకు కార్యకర్తలు స్వచ్ఛందంగా ఎమ్మెల్యే అవంతికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు గెలిచి ఆయనకు కానుకగా ఇస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం మరొకసారి భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేసే భాగ్యం నాకు కలిగింది. మరి ఇక్కడ పాల్గొనే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పేరు పైన ఉదయపూర్వ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవంతిని గెలిపించుకుంటామని కార్యకర్తలు హర్షధ్వానాలతో మద్దతు పలికారు. విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కోలా గురువులు, భీమిలి నియోజకవర్గంలోని నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు,
6వ వార్డు వైసీపీ అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, 4వ వార్డు కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు, పద్మనాభం, ఎంపీటీసీ భీమిలి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆనందపురం, ఎంపీపీ భీమిలి, ఎంపీపీతో పాటు 8వ వార్డు కార్పొరేటర్ అప్పారావు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు ఖాయమని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. శనివారం వంశీకృష్ణ శ్రీనివాస్ మహిళల హారతులు, స్థానికుల జై ద్వానాల మధ్య తన ప్రచారాన్ని నియోజకవర్గంలో 29వ వార్డు దండు బజార్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ బొలిశెట్టి సత్య మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల భారీ విజయం ఖాయమన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనకు స్వస్తి పలికేందుకు ప్రజలు వేచి చూస్తున్నారన్నారు. జగన్ పాలనతో కుంటుపడిన వ్యవస్థను తమ గెలుపుతో ప్రక్షాళన చేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తామన్నారు. అభివృద్ధిలో వెనుకబడిన దక్షిణ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రూపురేఖలు మారుస్తామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాను. నా మీద ఇంత నమ్మకంతో ఈ సౌత్ని నాకు అప్పచెప్పినందుకు మా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను మంచిగా తీసుకొని అద్భుతమైన విజయాన్ని ఆయనకి గిఫ్ట్గా ఇస్తాను. ఇక్కడున్న ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అందరూ కూడా ఇవాళ ఘన స్వాగతం పలికినందుకు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రాంతం మీద నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుని కూడా కలుపుకొని వెళ్ళి ఒక అద్భుతమైన విజయాన్ని నేను గిఫ్ట్గా ఇస్తాను. ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో విశాఖపట్నం ఈ సౌత్ ప్రజలు నాకు అవకాశం ఇవ్వాలని, ఈ విశాఖపట్నంలో ఉన్న సౌత్ ప్రజలందరూ కూడా సేవ చేసే అవకాశం నాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ 29వ వార్డులో ముహూర్తం చేశాం. ఇంటింటికి తిరిగే కార్యక్రమం ముహూర్తం చేయడం జరిగింది. నాన్ లోకల్ కాదండి, ఇక్కడ వ్యక్తి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఆయన విశాఖపట్నం మొత్తం జిల్లాకి అధ్యక్షుడిగా చాలా సంవత్సరాలు చేసిన వ్యక్తి వైసీపీ నుంచి. అంటే జిల్లా ఆయన పరిధి, జిల్లాలో ఎక్కడి నుంచైనా ఆయన పోటీ చేయొచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. ఆయన మీద ఒక్క అవినీతి ఆరోపణ కానీ, ఒక భూ కబ్జాలు కానీ, ఇటువంటి దారుణాలు కానీ ఏమి లేవు. సౌమ్యుడు, చక్కగా ఉంటాడు. ఈ సౌత్కి, దక్షిణానికి డెఫినెట్గా మంచి పేరు తీసుకొస్తాడని. విశాఖపట్నం సౌత్లో చాలా అవసరం ఉంది. రాజకీయ నాయకులు ఎవరు కూడా విశాఖపట్నం సౌత్ని సరిగ్గా వర్క్ చేయలేదు. అటువంటి వర్క్ ఆయన చేస్తారని, ఆయన చేత చేయిస్తారని మీ అందరికీ నేను మాటిస్తున్నాను. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం కోసం ఆరోగ్యశ్రీ లిమిట్ ను 25 లక్షల రూపాయలకు పెంచిన ప్రాణదాత సీఎం జగన్మోహన్ రెడ్డి అని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కొనియాడారు. ప్రజల గుండె చప్పుడు వైసీపీ ప్రభుత్వమే మళ్లీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆసిల్మెట్ట ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఉదయం 12 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 14 మందికి అందజేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం పొందలేని పేదలు ఖర్చు చేసే వైద్యం ఖర్చు బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధికి లేఖ ద్వారా అభ్యర్థించడం జరిగిందన్నారు. పేదల పెన్నిధి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి నిధులు విడుదల చేశారని చెప్పారు. ఇటీవల 5 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా బాధితులకు అందించామన్నారు. ఎంతో మంది నిరుపేదలకు ప్రాణభిక్ష పెట్టిన జగనన్న పాలనకు మనమంతా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అనేక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నవరత్నాల రూపంలోనేమో, ఇంకా నవరత్నాల్లో చెప్పినవి కాకుండా చెప్పలేనివి ప్రోగ్రామ్స్ని కూడా ప్రజలకి అందించడంలోనేమో ద బెస్ట్ గవర్నెన్స్ చూపించింది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని. ఈరోజు ఎంత కొలీసు పాలిటిక్స్ చేసి ఎన్ని పార్టీలతోటి కుయుక్త అయ్యి మా మీద పోటీ చేయడానికి వస్తామన్నారంటే అదే నిదర్శనం. సింగిల్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనలేము అని చెప్పేసి తెలిసిపోయింది అక్కడే. అంటే అంత శక్తిగా ఎదిగారు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలోనే. అనేక మందికి ప్రాణదాత అయ్యారు. 50 సంవత్సరాల్లోనే యాక్సిడెంట్లతో పోతారు అని చెప్పి అనుకునే వాళ్ళని బతికించేస్తామన్నారు. లైఫ్ లాంగ్ డ్యూటీని పెంచారన్నమాట. 60 సంవత్సరాలు వయసులోనే చనిపోతారని చెప్పేసి మా నొలక మంచం మీద వేసేస్తే
వారిని కార్పొరేట్ హాస్పిటల్స్లోని ధీటుగా 25 లక్షలు సీఎం అది ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ రూపైనా సరే చూపించి వాళ్ళ లైఫ్నేమో ఒక 80 సంవత్సరాలకి ఎదిగిస్తా ఉన్నారన్నమాట. అంటే ఒక ఇంటికి ఒక వెలుగుని నింపుతా ఉన్నారు. మెరుగైన డాక్టర్స్ వైద్యం అందించడం కోసం అని చెప్పేసి సూపరింటెండెంట్ లెవెల్ తోటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. ఒక ధైర్యం ఇవ్వడమే కాకుండా ఇంటిలోనేమో ఏదో ఒక 5,000 10,000 రూపాయలు ధన సాయం అందిస్తూ ఉన్నాం. ఈ రకంగా వారానికి కనీసం ఒక 2 లక్షల రూపాయలైనా సరే పేషెంట్స్ కోసం అని చెప్పేసి ఒక నిధి అనేది ఏర్పాటు చేసుకొని సొంత నిధులతోనేమో వాళ్ళ క్షేమం కోరుకుంటా ఉన్నాం అన్నమాట. అందుకే మాకు ధైర్యం ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఈ దక్షిణ నియోజకవర్గంలో ఎగురుతుంది. 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. కార్యక్రమంలో జీవీఎంసీ కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేకే రాజు తనకు రెండవసారి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ న్యూస్తో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా జన్మనిచ్చిన జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని కేకే రాజు అన్నారు. అంతేకాకుండా ఉత్తర నియోజకవర్గంలో తన వెంటే ఉండి ఎప్పుడూ తనకు ప్రోత్సాహం ఇస్తున్న పార్టీ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. క్రమశిక్షణకు, ఐక్యతకు ఉత్తర నియోజకవర్గం మారుపేరని, ఇదే ఐక్యత, క్రమశిక్షణతో ప్రత్యర్థిని మట్టి కరిపించి అఖండ విజయంతో జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ సీటును బహుమతిగా ఇస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని తన సొంత కుటుంబంగా భావించి గత ఎన్నికల్లో ఓడిపోయినా ఎంతో సేవ చేశానని, రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే మరింత సేవ చేస్తానని కేకే రాజు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు రెండోసారి అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే నా ఆరాధ్య దైవం, నాకు రాజకీయంగా జన్మనిచ్చిన ఆయనకి జన్మత నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా నాకు జన్మనిస్తే నా విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నాకు పునర్జన్మనిచ్చి ఈరోజు నాకు అండగా నిలబడినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటివరకు ఏ విధంగా అయితే క్రమశిక్షణగా మారుపేరుగా విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో, ఐక్యతకు మారుపేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో, దాన్ని కొనసాగించి ఇదే ఐక్యతతో, ఇదే క్రమశిక్షణతో ప్రత్యర్థిని మట్టి కరిపించి అఖండ విజయంతో జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ సీటుని బహుమతికి ఇస్తామని అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రజలందరినీ కూడా మీడియా మిత్రులని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓడిపోయినా సరే ఏ రోజు కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మీకు ఒక నాయకుడిగా కాకుండా సేవకుడిగా ఏ విధంగా మీ సమస్యల పరిష్కారాన్ని కృషి చేశానో మీ అందరికీ కూడా తెలుసు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నా సొంత కుటుంబంగా నేను భావించి ఈరోజు సేవ చేశాను. తప్పకుండా భవిష్యత్తులో కూడా మీరందరూ అవకాశం కల్పిస్తే మీ అందరి ఆశీస్సులతో మరింత రెట్టించిన ఉత్సాహంతో ఈ నియోజకవర్గానికి సేవ చేసి అభివృద్ధి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం విశాఖలో శనివారం నిర్వహించారు. డాబా గార్డెన్స్లోని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎరంశెట్టి అంజిబాబు, ఉపాధ్యక్షులు రెడ్ల వీరరాఘవుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో విశాఖ, అనకాపల్లి జిల్లాలకు సంబంధించి కమిటీల ప్రతినిధులను నియమించారు. విశాఖ జిల్లా అధ్యక్షులుగా మట్టా ప్రసాద్, అర్బన్ అధ్యక్షులుగా పాండ్రంగి వెంకటేశ్వరరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా గంగునాయుడు, ప్రధాన కార్యదర్శిగా లగిశెట్టి సూర్య వెంకట ప్రసాద్లను నియమించారు. వీరితో పాటు దేవరాపల్లి మండల అధ్యక్షులుగా కంచిపాటి రాజునాయుడు, ఉపాధ్యక్షులుగా పెద్దాడ ఎరుకునాయుడు, కొత్తవలస మండల ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావులను నియమించారు. నూతనంగా నియమితులైన వారికి నియామక పత్రాలు అందజేశారు. కాపు సామాజిక వర్గం ఐక్యతతో ముందుకెళ్లాలన్నదే తమ సంఘం లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షులు అంజిబాబు తెలిపారు. కాపులకు న్యాయం చేసేవారికే తమ మద్దతు ఉంటుందని చెప్పారు. కాపుల అభ్యున్నతి, సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శివాజీ, అల్లం రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మేము కాపులకి అధ్యక్షులు, కార్యచర్యలని మేము ఈ రోజున నియమించడానికి విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లాల కమిటీలు కార్యాచరణ నియమించడం జరిగింది. ఈ రోజున కాపులంతా కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా ఉండాలని అన్ని జిల్లాల పర్యటన మేము రాష్ట్ర వ్యాప్తంగా చేసి ఈ రోజున ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖ జిల్లా అర్బన్ ప్రెసిడెంట్ని, అలాగే అనకాపల్లి జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుల్ని కూడా నియమించడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాపులంతా కూడా ఐక్యంగా ఉండాలి. ఎవరైతే మాకు న్యాయం చేస్తారో, కాపులకి ఎవరైతే మాకు కృషి చేస్తారో వాళ్ళంతా మేము ప్రయాణం చేయడం కోసం
ఈ రోజున విశాఖ జిల్లాలో మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చాలామంది ఇదైనా కూడా ఈసారి మాకు ఎవరైతే కాపులకి న్యాయం చేస్తారో వాళ్ళ వెంట మేము ఉంటాకి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున విశాఖ జిల్లా అధ్యక్షులుగా మట్టా ప్రసాద్ గారిని నియమించడం జరిగింది. అలాగే విశాఖ అధ్యక్షులుగా పంటరంగి వెంకటేశ్వరరావు గారిని నియమించడం జరిగింది. అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఉగ్గిన గంగునాయుడు గారిని కూడా నియమించడం జరిగింది. దేవరపల్లి మండల అధ్యక్షులు కంచిపాటి రాజునాయుడు గారిని నియమించడం జరిగింది. దేవరపల్లి మండల ఉపాధ్యక్షులు పెద్దాడ ఎరికనాయుడు గారిని కూడా నియమించడం జరిగింది. కొత్త వలస మండలి ఉపాధ్యక్షులు పులిపంటి శ్రీనివాస్ గారిని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ పూర్తి స్థాయి కమిటీలు చేసి కింద స్థాయికి మేము మా కాపులు ఎక్కడైతే అట్టడుగున ఉన్న వాళ్ళందరూ కూడా కార్యాచరణ వాళ్ళకి తోడ్పడాలనే ఉద్దేశంతో మా కాపులు శ్రేయ కృషి కోసం మేము పాటుపడతామని ఈ సమావేశం తెలియపరుస్తుంది. ఈ నెల 18వ తేదీ నుండి జరగబోయే 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే తమ పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధిస్తారని ప్రిన్సిపల్ భాస్కర్ రావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పరీక్షలు రాయబోయే విద్యార్థులు ఎవరూ ఒత్తిడికి లోను కావద్దని, ప్రశ్నాపత్రం తీసుకున్న తర్వాత ముందుగా 2 నిమిషాలు ప్రశాంతంగా ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా చదువుకొని తర్వాత నుండి జవాబులు రాయడం మొదలు పెట్టాలని భాస్కర్ రావు సూచించారు. పరీక్షా తరగతి గదిలో ఇన్విజిలేటర్ సూచనల మేరకు విద్యార్థులు ప్రశాంతంగా జవాబులు రాయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా తల్లిదండ్రులు వారిని సమయానికి పరీక్షా సెంటర్లకు తీసుకురావడం వంటివి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి విద్యార్థి ఒక అట్ట, స్కేలు, పెన్సిలు, 2 పెన్నులు ముఖ్యంగా తీసుకుని వెళ్లాలని, ఎవరూ కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడవద్దని భాస్కర్ రావు కోరారు. మా స్కూల్ 1989లో స్టార్ట్ చేసాం. 35 years కంప్లీట్ అయింది. మేము అప్పటి నుంచి 10th క్లాస్కి ప్రతి సంవత్సరం పంపిస్తున్నాం. 100% రిజల్ట్ సాధిస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ కూడా మేము 56 మెంబర్స్ని పంపించడం జరిగింది. దాంట్లో హైయెస్ట్ మార్కులు 589 out of 600కి స్వస్తికార అనే అమ్మాయికి వచ్చాయండి. ప్రతి ఒక్కరికి మోస్ట్లీ అబవ్ 500s కూడా చాలామందికి వచ్చాయి. మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యారు. అలాగే ఎక్స్పీరియన్స్ స్టాఫ్ పెట్టడం ఇవన్నీ విధంగా ఇటువంటి రిజల్ట్ మేము సాధిస్తున్నాం. సో 10th క్లాస్ స్టూడెంట్స్ ఈ సంవత్సరం రాసే ప్రతి స్టూడెంట్స్కి నా నుంచి మా స్కూల్స్ తరపు నుండి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. మీ లైఫ్లో ఇది ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్. అలానే మీరు చిన్న టెన్షన్ మీకు ఉంటుంది, అయినా భయపడవలసిన పని లేదు. అన్ని సెంటర్లు కూడా ఇన్విజిలేటర్స్ కూడా అందరూ బాగానే ఉంటారు. మీకు ఎవరు భయపెట్టరు. చదువుకునే వాళ్ళకి ఎవరు కూడా భయపడవలసిన పని లేదు. చదువుకుని మీకు ఏదైతే వచ్చో, మీకు ఏవైతే ఆన్సర్ చదివారో అవన్నీ నీట్గా రాస్తే సరిపోతుంది. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఒక 5 నిమిషాలు మనం రిలాక్స్ తీసుకొని క్వశ్చన్ పేపర్ని 1-2 సార్లు చదివి ఏదైతే ఆన్సర్ చేయగలమో దాన్నే బాగా రాస్తే మంచి మార్కులు పడతాయండి. అలాగే ఆన్సర్ షీట్ మీద మనం ఎటువంటి నెంబర్లు కానీ ఏవి కానీ ఏ అవసరం లేదు. దానికోసం మీరు టెన్షన్ పడక్కర్లేదు. అవన్నీ ఇన్విజిలేటర్స్ చూసుకుంటారు. వాళ్ళు మనకి గైడ్లైన్స్ ఎవ్రీథింగ్ ఇస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. దానికోసం మీరు వరి అవ్వాల్సిన పని లేదు. వచ్చినవన్నీ నీట్ రాయి. లాస్ట్ మినిట్ వరకు కూడా మీరు పేపర్ చెక్ చేసి 1-2 సార్లు చెక్ చేసి లాస్ట్ మినిట్ వరకు మీరు ఉండండి. పేపర్ కంప్లీట్ అయిపోయిందని ఒక 1/2 hour ముందు ఇచ్చడం, రాయడం, వచ్చేయడం కానీ అలా చేయకూడదు. అలా పేరెంట్స్కి నా నుంచి మనం ఏంటంటే పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాళ్ళకి సెంటర్కి దిగబెట్టడం, తేడం అనేది మీరు కంపల్సరీ చేయాలండి. నీ వచ్చిరా అనేది అనడం కానీ వదిలేసి వచ్చడం కానీ అలా చేయకూడదు. వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. పిల్లలు టైం వేస్ట్ చేయకుండా టైంకి డ్రాప్ చేయాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని కానీ ఎలా రాసావు, ఏ రాసావు అని అడగడము, చెక్ చేయడము అలా చేయకూడదు. ఎందుకురా ఇవన్నీ తప్పులు రాసావు ఏమిటనేది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని నిందించకూడదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కోసం మర్చిపోవాలి. రెండో ఎగ్జామ్ ఏంటనేది చూసుకొని దాన్ని బాగా చదివితే సరిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్స్ పిల్లల్ని డిస్టర్బ్ చేయకండి. అలాగే టీచర్ని కూడా మేము డిస్టర్బ్ చేయము. ఒకసారి రాసిన తర్వాత అది మర్చిపోవడమేనండి. ఎన్ని మార్కులు వచ్చినా సరే భగవంతుడి మీద మనం భారం పెట్టి వదిలేయడమే. అందరికీ మంచి జరగాలని నేను ఆశిస్తూ, అందరు స్టూడెంట్స్ కూడా బాగా రాయాలని
నేను కోరుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పోటీ చేస్తామని సమాజ్వాద్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సమాజ్వాద్ పార్టీ నిర్వహించిన సమర సంఘం కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో వెనుకబడి ఉందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. తమ పార్టీ జాతీయ గుర్తు సైకిల్, రాష్ట్రంలో సైకిల్ పంప్ అని తెలిపారు. విశాఖలో ఋషికొండను బోడుగుండు చేసి వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను దోచుకుందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో హిజ్రా ఎల్లాజీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పారు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, శ్రామిక వర్గాల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువజనుల కోసం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం, ఇవన్నిటి కోసం కూడా సమాజ్వాదీ పార్టీ రాష్ట్రంలో అతి చురుకుగా 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లో తిరిగి వచ్చాం. ఇక్కడికి మిత్రులారా, విశాఖపట్నంలో దాదాపుగా ఉత్తరాంధ్ర 44 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ నియమించుకుంటూ, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉంటూ, విశాఖపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉంటూ, మరి జాలాది విజయ్ గారు, డాక్టర్ జాలాది విజయ్ గారు పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్తా ఉన్నారు. పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, చేసినటువంటి వాళ్ళు కానీ ఈ రాష్ట్రాన్ని దోచుకొని సహజ సిద్ధమైనటువంటి నేతలు ఉన్నటువంటి మరి రిషికొండని బోడిగుండులా చేసి ప్రైవేట్ ప్రాపర్టీలాగా చేసుకొని 405 కోట్లు ఖర్చు పెట్టి భారీ గిఫ్ట్ ఇస్తున్నటువంటి జగన్ గారికి చెప్తా ఉన్నాం, మీరు పరిపాలన చేయడానికి వచ్చారా, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చారని అడుగుతా ఉన్నాం. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మహిళా అధ్యక్షురాలు జాలాది విజయ మాట్లాడుతూ సమసమాజ స్థాపన, బడుగు బలహీన వర్గాల మైనార్టీ ప్రజల అభ్యున్నతి కోసం ఏపీలో తొలిసారిగా పోటీ చేస్తున్నామని పేర్కొన్నారు. తమ పార్టీ దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ 1996లో విశాఖ లోక్సభకు పోటీ చేశారని గుర్తు చేశారు. అఖిలేష్ యాదవ్ ప్రధాని అయ్యేలా కృషి చేస్తామన్నారు. విశాఖపట్నంలో సమాజ్వాదీ పార్టీ సమాజ స్థాపనకై, బడుగు బలహీన వర్గాలకై, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యున్నతి కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, విశాఖ ప్రజల గుండె చప్పుడుని ఢిల్లీ నడిపొడ్డు దాకా వినిపించడానికి సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పోటీ చేస్తుంది. జాతీయ నేత బొట్ట మధు యాదవ్ మాట్లాడుతూ సామాజిక న్యాయం అజెండాగా ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో 175 స్థానాల్లోనూ పోటీ చేస్తామని, విశాఖకు రైల్వే జోన్ ఇవ్వకుండా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడంపై మండిపడ్డారు. చాలా వివక్షకు గురవుతున్న వర్గం వాళ్ళది. వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళిన నాడే వారి ప్రతినిధులుగా వారు అక్కడ వారి సాధక బాధలు మాట్లాడగలుగుతారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ జగదీష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, సింహాచలం జిల్లా ఉపాధ్యక్షురాలు రాధా, పలు జిల్లాల నేతలు చిరంజీవి, కృష్ణ, కరుణాకర్, శేష్ కుమార్, సిహెచ్ రాజు, మురళీమోహన్, ఎల్లాజీ, కె విజయలక్ష్మి, శరత్ బాబు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కైపాలెంలో 3 గుళ్ళు ముఖద్వారం శంకుస్థాపన శనివారం ఉదయం నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ముఖద్వార శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కైపాలెం గౌరీ సేవా సంఘం అధ్యక్షులు కొయిలాడ వేణుగోపాల్ మాట్లాడుతూ ఇక్కడి 3 గుళ్లకు చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి గుర్తింపు ఉందని, ఆయా ఆలయాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారన్నారు. ముఖ్యంగా ముఖద్వార నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేటర్లు ఆళ్ల లీలావతి, బాణాల శ్రీనివాస్, ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. మరి యొక్క అమ్మవారి తల్లి గత 100 సంవత్సరాల కింద కట్టినటువంటి కుచ్చిమాంబో, ముచ్చిమాంబో, భూలోకమాంబో, మా ఎలవేలు పిల్లటి ఇది ఒక వార్డుకి సంబంధించి కాదు, 4 వార్డులకు సంబంధించినటువంటి అమ్మవారి గుళ్ళు. ఎవరు ఏ తలంచుకుల్లో ఈ అమ్మవారిని నమ్ముకుల్లో మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరికి 50,000 మంది ప్రజలకి ఒక నమ్మకండి. మరి ఈ యొక్క సంఘం 1947లో స్థాపించడం జరిగిందండి మా పెద్దలు. మరి ఈ యొక్క అమ్మవారు గుళ్ళు లోపల ఉండడం వల్ల ఈ యొక్క ముఖద్వారం అనేది ఇక్కడ కట్టినట్టయితే ప్రజలకి ఇంకా అందుబాటులో ఉంటుంది. లోపల అమ్మవారి యొక్క గుళ్ళో తెలియడం కోసం మరి ఈరోజు ఈ యొక్క ముఖద్వారం కోసం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
అక్కైపాలెంలోని సుపద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వీక్షకులను అబ్బురపరిచిన విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన, విద్యార్థుల ప్రతిభను ప్రశంసించిన పాఠశాల చైర్మన్, ప్రిన్సిపల్. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం ధీమా వ్యక్తం చేసిన విశాఖ ఉత్తర దక్షిణ భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు. దక్షిణ నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, భాజపా ఉమ్మడి అభ్యర్థి గెలుపు ఖాయం. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.